హాయ్ ఫ్రెండ్స్, మీ అందరూ ఎలా ఉన్నారు? మీ అందరి కోసం ఒక మంచి చక్కనైన ఇల్లు తీసుకొచ్చాను. ఈ ఇల్లు మన భీమవరం మున్సిపాలిటీలో ఉంది. చూస్తున్నారు కదా, ఇది 2 సెంట్లన్నరలో ఈ బిల్డింగు వచ్చి పడమర ఫేసింగు. ఈ ఎంట్రన్స్ గుమ్మం చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ గుమ్మం టేక్ చెక్కతో చేసింది. చూడండి, పైన సీలింగు. ఇది మెటల్ ల్యాండింగు. చూస్తున్నారు, పైకి మెటల్ ల్యాండింగు. మంచి గుడ్ వెల్ ఏరియాలో ఉంది. చూస్తున్నారు, ఇది హాలు పెద్దది. సైడ్ బై సైడ్ బెడ్రూమ్స్. హాల్లో కూడా మనకి వర్క్ చేసేసారు. చూడండి, ఇదేమో మాస్టర్ బెడ్రూము. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. చూడండి, 3 సెంట్లు చూస్తున్నారు కదా, ఇదే అటాచ్డ్ బాత్రూము. సీలింగ్ కూడా చేస్తారు. ఇదిగోండి అటాచ్డ్ బాత్రూము. అంటే మ్యాక్సిమం 90% అయిపోయింది. 10% వర్క్ మాత్రమే మిగిలి ఉంది. అది కూడా మనకి పూర్తి చేసి మనకి చెప్తారు. ఈ తర్వాత ఇదేమో డైనింగ్ హాల్ పెట్టుకోవడానికి ఇచ్చారు. చూస్తున్నారు కదా, అదిగో. ఇదేమో కిచెన్ కూడా ఇచ్చారు. కిచెన్ పైన అటక కూడా ఇచ్చారు. ఆ పైన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. చూస్తున్నారు కదా, చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అయితే మనకి బాత్రూమ్ అయితే లేదు. మనకు వెల్ గుడ్ ఏరియాలో ఉంది. ఇదైతే బయట బాత్రూమ్ చూసారు కదా, ఇది వెల్ గుడ్ ఏరియాలో ఉంది. పడమర ఫేసింగు. దీనికి సందు అంటే చుట్టూ తిరగడానికి లేదు, ఓన్లీ ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి వెళ్తాకు ఉంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇది మనకి చెప్పడం అయితే 55 లక్షలు చెప్పారు. కూర్చుని అయితే నెగోషియేషన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు, కిచెను, దానికి అటక, హాలు, ఎంట్రన్స్ ఏమో టేక్ చెక్కతో తలుపులు. వెల్ గుడ్ ఏరియా. ఈ ఏరియా మాత్రం చాలా బాగుంది. చూడండి, మీ అందరి కోసం నేను ఇంత మంచి వీడియోస్ పెడుతున్నానే, చూసి కొనుక్కోండి ఫ్రెండ్స్. మీకు డిస్క్రిప్షన్లో అయితే నా కాంటాక్ట్ నెంబరు అండ్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను. నాకు వాట్సాప్కి హాయ్ని పెట్టండి. అలాగే ఫ్రెండ్స్, ఇలాంటి బిల్డింగ్లు మరెన్నో ఉన్నాయి. మంచి బిల్డింగ్ పెడుతున్నాను. ఎక్కడెక్కడో కొన్ని మోసపోకండి. ఎందుకంటే ఈ ఫీల్డ్లోనే 99% మోసాలే చేస్తారు. మోసాలు చేసి మనకు అమ్ముతారు. మాయ మాటలతో అమ్ముతారు. ఆ మాయ మాటలకు పడద్దు. మీ ఎందుకోసం చెప్తానంటే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భీమవరానికి జస్ట్ ఒక 7 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో సెంటు ఎంత చేసుకున్నారో తెలుసా ఫ్రెండ్స్? 6 లక్షలు చేసుకున్నారు. అక్కడ ఆ కాస్ట్ లేదు. మీడియేటర్ ద్వారా వెళ్ళి 6 లక్షలు చేసుకున్నారు. 6 సెంట్లు, రోడ్డుకి 2 సెంట్లు పోతుంది. అది 36 లక్షలు. కానీ ఈరోజు దాన్ని అతను అమ్ముకుందామని చూస్తున్నాడు. అమ్ముకుంటే దాన్ని 25 లక్షలకి ఇచ్చేస్తానంటున్నారు. అంటే చూడండి ఎంత లాస్ పోయారు. 11 లక్షలు లాస్ పోయారు. అంటే మాయ మాటలు చెప్పి అమ్మించేశారు. మీకు ఈ ఫీల్డ్లో అలాగే ఉంటుంది. అలాంటి మాయ మాటలు పడకూడదని మీ అందరి కోసం నేను ఇలా మంచి వీడియోలు పెడుతున్నాను. చాలామంది పెడతారు వీడియోలు, నెగోషియేషన్ చేసుకోమంటారు. నేను నెగోషియేషన్ చేసుకోమన్నాను. కానీ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే, మీ దగ్గర ఒక రేటు మాట్లాడుకుంటారు, అక్కడ ఒక రేటు తగ్గొడతారు. నా దగ్గర అయితే అలాంటివి ఏముండవు. డైరెక్ట్ వాండర్ కూర్చోబెడతా. నేను కొనిపెట్టిన ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కూడా. మొన్న 2 వచ్చారు పాపం, ఎన్నో చూపించా, వాళ్ళకి ఏవి నచ్చలేదంట. ఇంకా మీకు నా వల్ల అయితే నేను కొనిపెట్టలేనండి, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ కొనుక్కోండి అని చెప్పి వదిలేసా. పాపం ఎక్కడో కొన్నారంట, మొన్న బజాన్ ఇచ్చారంట. ఆ సైట్ నాకు తెలుసు. ఆ సైట్ కాస్ట్ ఎంతో నాకు కూడా తెలుసు. నేను చెప్పకూడదు, ఎంతకి ఇస్తారో కూడా తెలుసు. కానీ నాకు చెప్పిన రేటు మీద వాళ్ళు 1 లక్ష రూపాయలు ఎక్కువ వేసి కొనుక్కున్నారు. వదిలేసా. ఎందుకు? మన ద్వారా కొనలేనప్పుడు మనకెందుకని? వాళ్ళు ఎలా పోతే అలా పోకూడదని మీ అందరి కోసం నేను వీడియోలు చేస్తుంటే, నేను ఇంకా మోసపోతాను అంటే మోసపోమన్నాను. అడిగారు, ఈ సైట్ మీరు ఎంతకైతే పెడతారని, మీరు ఎంతకైతే బజాన్ ఇచ్చారన్నారు. ఇంతకు ఇచ్చానన్నారు. సర్లేండి, అయితే మంచి చేశారు. నేనైతే చెప్పనండి,
నేనైతే చెప్పను ఎంతకి పెడతాను. బాగా వేసేయాలండి, మీకు బాగా వేసారు రాడ్డు అని చెప్పేసి వచ్చేసా. అంతేనండి, మంచి చూపిస్తే మీకు నచ్చవో అని చెప్పేసి వచ్చేసాను. అలాగే మీ అందరి కోసం నేను ఇలా వీడియోలు చేస్తుంది. నేనైతే 2% కమిషన్ తీసుకుంటా. పెట్రోల్ ఛార్జ్ మాత్రం 500 కంపల్సరీ వసూలు చేస్తా. వచ్చి రాగానే పెట్రోల్ ఛార్జ్ అయితే తీసుకుంటా ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత నేను చూపిస్తాను. ఏమన్నా వరకైతే నేను చూపించాను, ఎందుకంటే నా పెట్రోల్ పక్క కదా. నేను ఎక్కడ పెట్టుకుంటే పెట్రోల్ రోజుకొచ్చి 200 రూపాయలు పెట్రోల్, ఒక పూటకి నేను 200 రూపాయలు పెట్రోల్ పెడుతున్నాను. అలా పెట్రోల్ నేను పెట్టుకుని నేను మీ అందరూ చూపించి కొనకుండా తర్వాత చెప్తాను వెళ్ళిపోతే నా బొక్కాయి కదా. అందుకనే 500 రూపీస్ పెట్రోల్ ఛార్జ్ అండ్ 2% కమిషన్. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ అందరి కోసం పెడుతున్నాను. ఇప్పుడు ఈ బిల్లింగ్ చూడండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ అందరి కోసమే పెడుతున్నాను ఫ్రెండ్స్. నచ్చితేనే కొనుక్కోండి, లేదంటే 500 రూపీస్ పెట్రోల్ ఛార్జ్ తీసుకుంటారు. మీకు నచ్చకపోతే మీరు వెళ్ళిపోండి. మీరు ఎక్కడ కొనుక్కున్నా నాకేం ప్రాబ్లం లేదు, కానీ కొనుక్కుని మోసపోకూడదని నా మనవి. మీరు మోసపోతాను అంటే మీ ఇష్టం. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పడమర పేసిన బిల్డింగ్ కూడా 55 లక్షలు చెప్తున్నారు, 2.5 సెంట్లు. మీరు కూర్చుని అయితే నెగోషియేషన్ చేసుకోండి, బాగుంటుంది. గుడ్ ఏరియా కూడా మంచిదే. మన భీమవరం మున్సిపాలిటీలో అది కూడా గునుపూడి నుంచి లోపలికి ఉంటుంది. మీకు ఇలాంటి మంచి మంచి బిల్డింగులు, మంచి మంచి సైట్లు, మంచి మంచి పొలాలు మీ అందరి కోసం నేను పెడుతున్నాను. మీకు నచ్చితే నా దగ్గర రండి, లేదు నచ్చలేదంటే నా పెట్రోల్ ఛార్జ్ తీసుకుంటాను కాబట్టి మీరు వెళ్ళిపోవచ్చు. కానీ మీరు కొనుక్కోవాలనుకుంటే మంచిది కొనుక్కోండి. రూపాయి పెరిగేదైతే కొనుక్కోండి తప్ప రూపాయి తరిగేదైతే కొనుక్కోద్దు. అది సైట్ అయినా బిల్డింగ్ అయినా పొలమైనా సరే మీరు కొనుక్కుని మోసపోవద్దు. ఈ ఫీల్డ్లో 99% మోసాలు జరుగుతాయి. ఎవరో నిజాయితీగా ఉండరు, ఎందుకంటే కమిషన్ కోసం కక్కుర్తి పడతారు. నేను 2% కమిషన్ తీసుకుంటాను, పెట్రోల్ ఛార్జీ తీసుకుంటాను, అదైతే కంపల్సరీ. అయితే నేను ఏదో కొని పెట్టేద్దాం వదిలించుకుందాం అనే రకం కాదు. నేను ఏది చూపించినా రేపు మీకు మీ భవిష్యత్తుకు ఉపయోగపడేలాంటివి నేను చూపిస్తాను తప్ప మీరు బాగుంటేనే నాకు ఇంకో 10 మంది కస్టమర్లు సబ్ చెప్తారు. నేను ఒక ఆయన కొనిపెట్టాను, ఎంత కొనిపెట్టాను తెలుసండి, సైటు 5,10,000 కొనిపెట్టాను. ఇప్పుడు అదే సైటు 6,10,000 అయి కూర్చుంది. జస్ట్ 4 months అయింది. అంటే మీకు 1,00,000 రూపాయలు పెరిగేది నేను కొనిపెట్టాను తప్ప నేను తరిగేది అయితే వాళ్ళు కొనిపెట్టలేదు. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతకుముందు నేను 2 years బ్యాక్ 12,70,000కి ఒక 4 సెంట్లు కొనిపెట్టాను. ఇప్పుడు అదే సెంటు 16 లక్షలకి కూర్చుంది. జస్ట్ రీసెంట్గా నేను అడిగాను, 16 లక్షలకి నా దగ్గర రెడీగా ఉందని, సెంటు 16 లక్షలు 4 సెంట్లు ఇస్తారని. నేను అమ్మను అన్నారు. అంటే నేను కొన్నది కొనిపెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎంతో హ్యాపీగా పెట్టారు. 16 లక్షలు వస్తుందండి, అంటే 16 లక్షలు నా దగ్గర రెడీగా ఉందని నేను ఇప్పించేస్తాను మీకు అన్నాను. ఆయన నేను అమ్మును అన్నారు. మంచిది, సంతోషం. ఎందుకంటే పెరిగింది చూసారా, 4 లక్షలు దరిదాపు పెరిగింది. సెంటుకి 4 లక్షలు అంటే 2 సంవత్సరాలు సెంటుకి 4 లక్షలు చొప్పున లెక్కేసుకోండి. 4, 8, 16 లక్షలు పెరిగింది 4 సెంట్లకి. అంటే నేను కొనిపెట్టిన వాళ్ళు గుడ్గా హ్యాపీగా ఉన్నారు కదా. అలాగే కొంతమంది బిల్డింగ్లు కొనిపెట్టాను, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే నేను కొనిపెట్టిన ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలి. వాళ్ళ ద్వారా నాకు ఇంకో 10 కస్టమర్లు వస్తున్నారు. అలా కస్టమర్స్ని తప్పించుకుంటాను తప్ప దాన్ని ఏదో అమ్మేసి వదిలించుకుందాం అనే టైపు కాదు నాది. నా మెంటాలిటీ అది కాదు. నచ్చిన వాళ్ళు వస్తారు, నచ్చిన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కొనుక్కుంటే నాకు అనవసరం. అలాగే నా దగ్గర కొంతమంది వచ్చారు, కొనిపెట్టాను, హ్యాపీ ఫీల్ అయ్యారు. కొంతమంది నా దగ్గరకు వచ్చి వేరే వాళ్ళ ద్వారా కొనుక్కున్నారు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యలేదు. వాళ్ళ ఉద్దేశం, ఎందుకంటే నాకు తెలిసి చాలామంది హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. నా దగ్గర వచ్చిన 30 మంది కస్టమర్లు కనీసం 25 మంది బయట కొనుక్కున్నారు. అంటే ఈ కొనుక్కున్న వాళ్ళలో దాంట్లో కనీసం ఒక 18 మంది దాకా వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే కొన్న సైట్లు రేట్లు పెరగలేదు, చాలా బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి నేను ఏం చేసేది లేదు. నన్ను అమ్మి పెట్టమన్నాను. నేను ఎందుకు అమ్మి పెడతాను ఫ్రెండ్స్? నా ద్వారా కొనుక్కుంటే నేను వాళ్ళకి అమ్మి పెడతాను రూపాయి లాభానికి. ఎందుకంటే సైట్లు నేను అమ్మి నాకు తెలుసు కాబట్టి. వాళ్ళు ఎక్కడో కొనుక్కొని నా అమ్మి పెట్టండి అంటే నేను అమ్మి పెట్టను కదా. అలాగే రీసెంట్గా ఒక అతను 12 లక్షలకే సెంటు నెలలో రేక్ షీట్ అవుతుందని కొన్నారు. అప్పుడు నన్ను అమ్మి పెట్టమన్నారు. నేను ఎందుకు అమ్ముతాను ఫ్రెండ్స్? నేను అమ్ముతాను. అయితే మీరు కొన్న రేట్ అయితే రాదు. అక్కడ ఆ సైట్ ఆ షెడ్ నాకు తెలుసు కాబట్టి ఆ రేట్ అయితే రాదు. 7కో 8కో అయితే నేను కొని పెడతాను అన్నాను. నాకు 112 అన్నారు. అయితే మీరు అమ్ముకోండి సార్, నా వాళ్ళకి అయితే కాదు అని చెప్పేసి వచ్చేసాను. అలాగే కొంతమంది, అంటే మ్యాక్సిమం నేను అంతమంది మోసపోవాలని చెప్పను, నా దగ్గర వచ్చిన కస్టమర్స్ నేను చెప్తున్నాను అంతే. అది చాలామంది కస్టమర్లు మోసపోయారు. అలా మోసపోకూడదని కోసమే మీ అందరి కోసం నేను వీడియో చేస్తాను తప్ప ఏదో నాకు ఏదో ఉద్ధరించేస్తారని కాదు.
ఇది కమిషన్ కోసం, ఇది నా బిజినెస్, అందుకోసం మీ అందరి కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ అయితే నా దగ్గర వస్తాయి, అలాంటివి వదులుకోకండి. మీకు నచ్చితే ముందుకు రండి, నచ్చలేదంటే నేను ఎలా 500 పెట్రోల్ చేసి తీసుకుంటాను, మీ ఇష్టం ఎక్కడ కొనుక్కోండి, నాకు ఏం అభ్యంతరం లేదు. మీరు కూడబెట్టుకున్న రూపాయికి రేపు అనే రోజు కనీసం పావుల వడ్డీ అని రావాలి తప్ప రూపాయికి పావుల నష్టపోకూడదు అనేది నా ఉద్దేశం, నా కాన్సెప్ట్. అందుకోసం నేను చేస్తుంది, లేదంటారా మీ ఇష్టం. అలాగే ఈ బిల్డింగ్ కూడా మీ అందరి కోసం చెప్తున్నాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను అనుకోకండి. ఇది 2.5 సెంట్లు ఈ బిల్డింగు, ఇది అదే 2.5 సెంట్లు బిల్డింగు. మీరు ఈ బిల్డింగ్ కాస్ట్ అయితే 55 లక్షలు చెప్తున్నారు. కూర్చొని నెగోషియేషన్ చేసుకోవచ్చు, అలాంటి భారీగా తగ్గింపు అయితే ఉండదు, ఇది జస్ట్ నార్మల్గా తగ్గుతుంది అంతే. మీకు నచ్చితే దీనికి బ్యాంక్ లోన్ ప్లాన్ అన్నీ ఉన్నాయి. గదులు కూడా ఓ మాస్టర్ బెడ్రూమ్లో 6x6 మంచం ఎక్కేస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయితే మనం తెలిసిందే మంచం వేసుకుంటాము. మీ కిచెన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి, డైనింగ్ హాల్ పెట్టుకోవడానికి అంతా ఉంది, చూస్తున్నారు కదా. ఇది బయట మీరు బట్టలు ఉతుకోవడానికి అన్నింటికి ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది. బిల్డింగ్ అంత ఎక్సలెంట్, గుడ్ ఏరియా, మంచి ఏరియాలో ఉంది. మీకు ఒకవేళ నచ్చితే వాట్సాప్ నెంబర్ నేను ఇస్తాను, నా వాట్సాప్ నెంబర్లో నాకు హాయ్ అని పెట్టండి, నేనే కాంటాక్ట్ చేస్తాను. ఎందుకంటే నేను కొద్దిగా బిజీగా ఉంటాను, కొంచెం లేచిన కానీ ఇదే వ్యాపారం కాబట్టి తిరుగుతూనే ఉంటాను. కాబట్టి నాకు హాయ్ అని మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే మెసేజ్కి నేను రిప్లై ఇస్తాను, కంపల్సరీ నేను రిప్లై ఇవ్వకుండా ఉన్నాను, రిప్లై ఇస్తాను. కాబట్టి మీకు ఒకవేళ నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని 10 మందికి పంపించండి ఫ్రెండ్స్. హాయ్ బాయ్.